మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న నాకు ఒకరు వచ్చి నాకు డయాలసిస్ భీమవరంలో ఎక్కడ దొరకట్లేదండి, ఏలూరు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, పలానా హాస్పిటల్లో నాకు డయాలసిస్కి చేయించుకునే అవకాశం ఇవ్వండి. ఏంటి డబ్బులు ప్రాబ్లమా? కాదండి, ఎక్విప్మెంట్ లేదు. అంటే కిడ్నీ ఉద్దానంలో ఇచ్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అసలు డయాలసిస్ చేయడానికి ప్రయోజనం లేకుండా డయాలసిస్ పేషెంట్లు విజయవాడకి ఏలూరుకి వెళ్ళి మరి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నీ ఇంటికో డాక్టర్ వస్తాడు, అలో డాక్టర్ పథకాలు ఇవన్నీ దేనికి? అంటే అతను పెట్టిన పథకాల గురించి చెప్తున్నా. అంటే చెప్పేది కొండంత, చేసింది ఘోరంత కూడా లేదు. అలాగని ఇప్పుడు ప్రభుత్వాన్ని నాకు ఇక్కడ ఒక అత్యాధునిక డయాలసిస్ సెంటర్ పెట్టు అంటే సొమ్ములు లేదు. మరి ఏం చేయాలి? నిన్న నేను ఆకివీడులో డాక్టర్స్తో మీట్ అయినప్పుడు ఆ సమావేశంలో ఈ చర్చ వచ్చింది. వెంటనే ఒక సలహా ఇచ్చారు. ఆకివీడులో కొత్తగా బిల్డింగ్ అడగడగా ఓపెన్ చేశారు, రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే, తక్షణం నేను అప్పుడే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి, అయ్యా మీ ప్రభుత్వానికి ఏమి ఎక్స్ట్రా ఖర్చు లేదు, సత్యకుమార్ గారు నా మంచి స్నేహితుడు, 3 డయాలసిస్ ఎక్విప్మెంట్స్ మేము దాతలం ఇస్తాం. ఒకటి నేను, ఒకటి మా వివరం సత్యనారాయణ గారు, ఇంకోటి ఇంకెవరో కూడా 2-3 కలిసి ఇస్తామన్నారు. సో అలా ఆ ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఏమో భీమవరంలో దొరకని వాళ్ళు కూడా అక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. సో ఒక కిడ్నీ బాధితుడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇస్తారు, బట్ డయాలసిస్ చేయించుకోవడానికి ప్రయోజనం కూడా ఉండాలి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. హృదయం ఉన్న మనుషులు ట్యాప్ చేస్తే ఇక్కడి నుంచి మరి విదేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బు సక్రమంగా యూటిలైజ్ చేస్తే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో పర్మిషన్ కావాలి, దానికి ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్తో ముందుకెళ్తూ, వాళ్ళ విజన్తో ముందుకెళ్తూ, ప్రభుత్వ డబ్బుల మీద పూర్తిగా ఆధారపడకుండా అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా ఆధారపడుతూ, డబ్బుల విషయం వచ్చేటప్పటికి లిమిటెడ్గా ఆధారపడుతూ, ప్రజల్ని మోటివేట్ చేసి, అంటే డబ్బున్న ప్రజల్ని మోటివేట్ చేసి, మరి నేను ఎంతో కొంత 1%, 2% నా వ్యక్తిగతంగా నేను కూడా కంట్రిబ్యూట్ చేసి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగి, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, ఆక్వా పరిశ్రమ ఉంది, ఆక్వా ఇండస్ట్రీ, కెనాల్స్ అన్నీ డెవలప్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేయగలిగితే ఆక్వా ఇండస్ట్రీకి మంచిదే. వాళ్ళని కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇలాగే అందరినీ కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా కలెక్టర్ గారి కంట్రోల్లో, ప్రభుత్వ అజమాయిషీలో అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ప్రజలందరికీ సేవలు అందించి, ఏదైతే మేము చెప్పాం ఇంకా కోపేల బ్రిడ్జ్ ఉంది, ఈ టెండర్ పిలుస్తున్నాం, వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం ఆలస్యం అయితే కొంతమంది మళ్ళీ బిల్లు ఇచ్చినప్పుడు తీసుకునేలాగా ఇనిషియల్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు. ఆ రకంగా ప్రగతి పదంలో మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉండి నియోజకవర్గ ప్రజల సహకారంతో, కొంతమంది నా స్నేహితుల, నా వెల్ విషర్స్ల సహకారంతో, కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ఈ ప్రయత్నానికి నేను నాంది పలకడం జరిగింది. బహుశా సాయంత్రానికి అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. రేపు నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మీడియాతో షేర్ చేసుకుంటాను. ఆ డీటెయిల్స్ని కూడా, ఆ అకౌంట్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా మేము ఈ మీడియా ద్వారా
జనాలందరికీ చేరువ చేసి ప్రగతి పదంలో మన నియోజకవర్గం ముందుకెళ్ళటంలో మీడియా పాత్ర కూడా డెఫినెట్గా ప్రజల ఆర్థిక సహకారంతో పాటు మీడియా ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరం. మనందరం కలిసి ఉండి నియోజకవర్గాన్ని ఉండి ప్రజల సహకారంతోనే ముందుకి తీసుకెళ్దాం. ఇది నా ప్రణాళిక. టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై ఎలాగా నిధుల లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్, ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది. మరి పెన్షన్లు, మరి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఎన్నో సూపర్ సిక్స్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారితో, మన జిల్లా కలెక్టర్ గారితో, ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూడిక తీక. అసలు ఉమ్మడి జిల్లాకే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకి గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని, ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోల. అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని పనులు చేసుకున్నారు. మరి ఎప్పుడైనా మరి కాంట్రాక్టర్ని పిలిస్తే కాంట్రాక్టర్కి మరి జిఎస్టీలు ఉంటాయి, కాంట్రాక్టర్కి మార్జిన్ ఉంటుంది, కాంట్రాక్టర్కి డబ్బులు రావు. కాబట్టి ఒక సంవత్సరం అయినా ఆ వర్క్ కాస్ట్లో ఒక 20% వాళ్ళు ₹2 వడ్డీకి తీసుకుంటే తెచ్చుకుంటారు. కాబట్టి ఒక 20% అది. దీనివల్ల ₹1 పనికి 2.5 ప్రభుత్వ ఖజానాకి అయ్యే పరిస్థితి. మరి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి మాట ఇచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి. అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారితో ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్, స్టార్ట్ విత్ ఇరిగేషన్, ఇంకా రోడ్స్ కన్నిటికి వెళ్తాం. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా, దానికి నేను నా స్నేహితులు ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి, అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న, ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది. ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే సరే, ఇంకా ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు, వరి రైతులు. సో ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. ఎకరానికి కేవలం ఒక ₹1000, ఎందుకంటే లీజే 80,000 90,000 కేవలం ఒక ₹1000 మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ, పూడికిపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతం